గోవింద 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 గోవింద. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని మనం వీక్షించబోతూ ఉన్నాం. ఆనందగిరినందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మనం దర్శించబోతూ ఉన్నాం. ఆడి కృత్తిక సందర్భంగా విశేషంగా స్వామివారికి అనేక ఉపచారాలను గావించి విశేషమైనటువంటి సింహాసనం పైన స్వామివారిని అలంకరింపజేసి వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కొలువుదీర్చారు. ఆ ఆనందగిరి యందు నెలకొని ఉన్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి దర్శనం ఎంతో భాగ్యం. ఈ ఆడి కృత్తిక రోజు స్వామిని దర్శించిన మాత్రంలోనే సకల పాపముల నుండి విముక్తి కలిగి పాత్రమైనటువంటి నక్షత్రం అగ్ని నక్షత్రం. అగ్నిదేవతాత్మకమైనటువంటి ఆ నక్షత్రం రోజున ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించినటువంటి వారికి సకల శుభాలు కూడా తప్పనిసరిగా జరుగుతాయి. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం చేత ఆవిర్భవించినటువంటి ఆ స్వామి అనేకములైనటువంటి రాక్షస సంహారం జరిపించారు. తారకాసురుడు అనేటువంటి రాక్షస సంహారం జరిపినటువంటి వారు. మరి రాక్షసులు మనస్సులోనే కాదు, సమస్త ఈ ప్రపంచమంతా కూడా ఎక్కడ రాక్షస స్వభావం ఉన్నా సరే అదంతా కూడా సంహరించబడాలని చెప్పి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుని ప్రార్థించినటువంటి వారికి అనేక అనుగ్రహాలు కలుగటంలో సందేహం లేదు. మరి ఈ ఆడి కృత్తిక రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని ఎవరైతే జపిస్తూ స్వామి అభిషేక అర్చన పూజాది కైంకర్యాల్లో పాల్గొనటమే కాదు, కళ్యాణ వైభవాన్ని ఎవరైతే దర్శిస్తారో సమస్త కళ్యాణములు సమస్త మంగళములు కూడా వారికి జరుగుతాయి. మరి ఆ దేవసేన ఇంద్రాది దేవతలందరూ కూడా స్వామివారిని వేడుకోగా తారకాసురుడిపై యుద్ధం జరిపి ఆ తారకాసురుణ్ణి సంహరించి మరి దేవతలందరికీ కూడా ఆనందాన్ని గొలిపినటువంటి స్వామి మన సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి షణ్ముఖుడు, అలాగే శక్తిధరుడు, కుక్కుట ధ్వజాన్ని కలిగినటువంటి వాడు మన సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ స్వామిని ఆరాధించినటువంటి వారికి ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము ఇత్యాదులన్నీ కూడా కలుగుతాయి. మరి సుబ్రహ్మణ్యేశ్వరుడు వల్లీ దేవసేన సమేతుడై ఇక్కడ మనకు దర్శనమిస్తూ ఉన్నారు. అటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఈరోజు మనం వీక్షించడం మనందరి యొక్క సౌభాగ్యం. ఆ కళ్యాణ మహోత్సవంలో చక్కగా సంకల్పాన్ని గావించడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. అక్కడ ఉండేటువంటి ఆచార్యోత్తములు, అర్చకోత్తములందరూ కూడా ఆ సంకల్పం లోక కళ్యాణార్థమై లోకంలో ఉండేటువంటి సమస్త పశుపక్షాదులతో పాటు జీవరాశి అంతా కూడా, జీవకోటి అంతా కూడా క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్య ఐశ్వర్యములతో విలసిల్లాలని చెప్పి కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క కళ్యాణం లోక కళ్యాణం కావాలని చెప్పి చక్కగా సంకల్పాన్ని గావించడానికి సర్వం సమాయత్తమై ఆ స్వామివారిని మనకు దర్శింపజేస్తున్నారు. నిజంగా ఆ పాదాది మూర్ధ్ని పర్యంతం శంకరాచార్యుల వారు విశేషంగా స్వామివారిని స్తోత్రం చేసి తమ యొక్క భక్తిని చాటుకున్నారు. అంతేకాదు స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు మరి ఆ భుజంగ స్తోత్రంలో స్వామివారిని ఎంతగా స్తోత్రం చేశారో ఆ స్తోత్రం యొక్క స్వరూపమంతా కూడా నిజంగా ఆ స్వామివారి యొక్క మేనులో మనకు ఆ స్వరూపంలో దర్శనమిస్తూ ఉన్నది.
वनस्पतिः सन्तु अहोरात्रेषु स्यादामुत्तरेषु शुभकर्मण्य विघ्नमस्तु उत्तरोत्तर फलाभिवृद्धिरस्तु उत्तरोत्तर शुभाः क्रियाः सम्पद्यन्ताम् अग्निपुरोगा विश्वे देवाश्च प्रयन्ताम् माहेश्वरी पुरोगा मातरप्रयन्ताम् इन्द्रपुरोगा मरुतः प्रयन्ताम् हरिष्ठपुरोगा ऋणाः प्रयन्ताम् श्रेष्ठपुरोगा सर्वे देवाश्च प्रयन्ताम् आदित्यपुरोगा सर्वे ग्रहाः प्रयन्ताम् ऋषिश्चन्द्रागस्याचार्या वेदायज्ञा दक्षिणाश्च प्रयन्ताम् ब्राह्मणाश्च प्रयन्ताम् ब्रह्मा विष्णुमहेश्वराश्च प्रयन्ताम् श्रद्धामेधे प्रयेद प्रयताम् भगवान् नारायणः प्रयताम् भगवान् स्वामी महासेनः प्रयताम् भगवान् पितामहः प्रयताम् भगवान् प्रपितामहः प्रयताम् भगवान् पर्जन्यः सत्या एता आशिषः सन्दर्भ्यः कालावाच्यन्ताम् उद्गाते वशगणे सामगाय ब्रह्मपुत्रसवने सर्वतो निश्चुगणे भद्रमावदष्पदो निश्चुगणे पुण्यमावदाजात्यतिपत्तिर्वैयाज्याः पुण्येव लक्ष्मीः पुण्यामेव लक्ष्मीं सम्भावयति पुण्यान् लक्ष्मीं संस्कृते पुण्यनक्षत्रं तद्वर्गरवेदोपयुषं यदा वै सूर्य उदेति अथ नक्षत्रं नैति यावत्सूर्यो गच्छेतो यत्र जगन्यं पश्येतो तावद्गुरुवेदेत्कारे स्यात् पुण्याः एव गुरुते तानि वा एतानि नक्षत्राणि यान्येव देव नक्षत्राणि तेषु गुरुवेदेत्कारे स्यात् पुण्याः एव गुरुते ओम पुण्याहं भवन्तो प्रवन्तो ओम पुण्याहं भवन्तो प्रवन्तो ओम पुण्याहं भवन्तो प्रवन्तो ओम पुण्याहं स्वस्तये वायुपदमहि सोमं स्वस्ति भुवनस्य स्पृहे बृहस्पतिं सर्वगणं स्वस्तये स्वस्तय आदित्यासो भवन्तरः आदित्योदये प्रत्यायन स्वस्त्या प्रेन्द्रत्या स्वस्त्योभ्युत्यन्ति स्वस्ते वेद प्रेयन्ति स्वस्त्योद्यन्ते स्वस्ति इन्द्रो वृद्धश्रवाः विश्ववेदाः स्वस्ति हस्तारक्षो वरिष्ठनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु अष्टो देवावधवः सोम्यासः चतुस्रो देवीराष्ट्रविष्ठाः ते यज्ञं पान्द्रधः प्रस्तादो संवत्सरेण अमृतग्गः स्वस्ति చెప్పండి కూడా మహ్యం సహ కుటుంబాయ శుద్ధి వృద్ధి అభ్యుదయ కర్మణే మహాజనాను నమః కుర్వాణాయ ఆశీర్వచనం అపేక్షమాణాయ ఆయుష్మతే స్వస్తి భవంతః బ్రువంతు ఆయుష్మతే స్వస్తి బ్రువంతు స్వస్తి స్తోమం సనుజామవాచమానో మంత్రం శరదేహోపయాతం యశోనపక్వం మధుశ్వంతరాభూతాంశో కామప్రాః सर्वामृद्धिमृद्धयामि तं वै तेजसैव परस्तात् परजभवच्छन्दो परमध्योक्षैर्विष्टात् गायत्रजाः सर्वदोद्वाजाहं परिभूयात् सर्वामृद्धिमाध्वादि सर्वामृद्धिमध्वादिजेवं वेदाध्यास्महव्यैर्नमसोपसत्या मित्रं देवं मित्रधेयन्नास्तु अनोराधारहविषामहयन्तः शचन्दीमेव शतश्रीराः त्रीणि वै देवानां वृद्धानि त्रीणि छन्दागं त्रीणि समानानि त्रयमे लोकाः अर्ध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतिष्ठति अर्ध्यं प्रबन्धो अर्ध्यता वृद्धिः समृद्धिः कलशावद्धरेदो भगवान् वास्तोष्पतिः प्रयतां परिषदं पूर्णमस्तु गोत्राभिवृद्धरस्तु गामाभिवृद्धिश्चास्तु शुभगं शुभमस्तु परनभिगो ब्राह्मणेभ्यः शुभं भवतु प्रवसम्पदस्तु हविजामरदश्रुतीनागं श्रुतिगं हनों यद्वरगं श्रुतिभ्यः अर्थेन सत्यर्तापाञ्चयन्मानश्रुतयः पापकाः अग्निश्चर श्रुतिरोचताहुतः उदग्नेशवशुक्राभ्यासन्त इरते दभज्योतिकशर्चजः एतोन्वं नमस्तवः आमशुद्धं शुद्धेन साम्ना शुद्धैर्क्तैर्वा आवृद्धां संशुद्ध आशीर्वान्वक्तो आगः शुद्धः शुद्धाय भूतिभिः शुद्धो निधा शुद्धो भक्ति सोम्यः इन्द्रशुद्धो हिनो ओर्यं शुद्धो शुद्धोपादे ब्राह्मणेष्वमृतकं हितं येन देवाः पवित्रेण आत्मानं पुनदे सदा तेन सहस्रधारेण पापमान्यः पुनन्दमा पत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं भूतं ब्रह्ममुनीमहे सामापनादो सोमस्वस्यापरणस्समीत्स्यायमो राजा प्रवणाभिः पुनातु माधातवेदा मूर्जयं यापुनादो यां दिशि देवात्तिजो माध्ययं दां दक्षिणायां दिशमासाः पितरो माध्ययं दां प्रतीक्षां दिशाः पशवो माध्ययं दां ईक्ष्यां दिश्याप औषधयो वनस्पतियो माध्ययं दामुद्भाज यज्ञसंवत्सरो यज्ञपितुर्माध्ययं दाम् एतेभ्यो ब्राह्मणेभ्यो नानागोत्रेभ्यो मभ्यः श्रीलक्ष्मीनारायण महेश्वरादित्यादिनवग्रहस्वरूपेभ्यः श्रीलक्ष्मीनारायण उमेश्वरादित्यादिनवग्रहप्रीत्यर्थं स्वस्ति पुण्याः वाचनमन्त्रजपदक्षिणा मनसोत्साह अपरिमितहिरण्यं तुभ्यमहं सम्प्रददे नमः।
जानीह्यस्मान् स्वावेशो अनमेव भवानः यत्रे महे प्रतिदन्नो जलस्पशन्नयेतुपदेशन्दुष्पदे वास्तोष्पदे धक्मजा सकं सदा क्षेवरण्वजा मत्याक्षेमदो जम्पादस्पतिस्सदानः मेवः वास्तोष्पदे विश्वारूपाण्यावशन्न सखा सुषेव एधिरः शुभगं शुभं शुभगं शुभं शुभगं शुभं शुभगं ब्रह्मभ्यो महाजधास्थानं जधागं प्रतिष्ठा शोभनार्थे क्षेमाय पुनरागमनाय च आपो विभेदितं भेदितमेवास्मै करोति सर्वमायुरेति अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गदोपवाजस्परेत् पुण्डरीकाक्षं सबाह्याभ्यन्तरः श्रुतिः पुण्डरीकाक्षाय नमः రస్తు పుష్టిరస్తు తుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నమస్తు అంటూ పుణ్యాహవాచనంలో అనేకమైనటువంటి శుభవాక్యాలను పలికారు అక్కడ ఉండేటువంటి ఆచార్య అర్చకోత్తములు ఋత్విక్ మహాశయులందరూ కూడా ఆ స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో శాంతి పుష్టి తుష్టి ఇవన్నీ కూడా శుభమగుగాక, అలాగే ఈ ప్రాంతమంతా కూడా పవిత్రమగుగాక, స్వామివారి కళ్యాణ కైంకర్యానికి తీసుకొచ్చినటువంటి ఆ సమస్తమైనటువంటి మంగళకరమైనటువంటి ద్రవ్యములన్నీ కూడా సమస్త పుష్పములు, సమస్త ఆభరణములు, సమస్త నూతన వస్త్రములు అనేకములు భక్తజనులందరూ కూడా సందోపసందంగా చక్కగా ఆనందంగా వారి శిరస్సును తెచ్చుకొని వచ్చినటువంటి ఆ తలంబ్రాలు, ముత్యాల తలంబ్రాలు, రత్నాల తలంబ్రాలు, పగడాల తలంబ్రాలు అన్నిటినీ కూడా శుద్ధిగుగాక, స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇవన్నీ కూడా ఉపయోగపడుగాక. అలాగే ఆ కళ్యాణ మహోత్సవానికి ముందుగా అక్కడ ఉండేటువంటి ప్రాంతమంతా కూడా శుద్ధి అగుగాక, స్వామివారికి సమర్పించబోయేటువంటి యజ్ఞోపవీతము, రక్షాసూత్రము ఇవన్నీ కూడా శుద్ధి కాగలందులకు గాను చక్కగా పుణ్యాహవాచన కార్యక్రమాన్ని జరిపించారు ఋత్విక్ మహాశయులు. ప్రాచ్యాన్ దిశిదేవా అర్తిజో మార్జయంతాం అంటూ నలుదిశలా ఆ యొక్క జలాన్ని మార్జన చేశారు. గంగా, యమున, సరస్వతి ఇత్యాది నదీ జలములన్నింటినీ కూడా సంగ్రహించారు. అలాగే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఆ కలశంలోకి ఆవాహన చేశారు. యథాశక్తిగా ధ్యాన ఆవాహనాది పూజలు గావించి అనంతరం ఆ వరుణ మంత్రముల చేత అక్కడ ఉండేటువంటి స్థానముల యందు ఆ జలాన్నంతా కూడా ప్రోక్షణ గావిస్తూ ఉన్నారు. తద్వారా ఇక్కడ ఉండేటువంటి ప్రదేశమంతా కూడా పవిత్రమవుతూ ఉంది. నిజంగా స్వామివారి యొక్క రాకతో ఆ ప్రదేశమంతా కూడా పవిత్రమైనటువంటిదే. కానీ ఈ మంగళ కార్యమున కొరకు తీసుకొచ్చినటువంటి ద్రవ్యశుద్ధి కోసం, అలాగే అక్కడ ఉండేటువంటి యజమానులందరూ కూడా శుద్ధి కాగలందుల కోసం పుణ్యాహవాచనాన్ని గావించారు. అనంతరం సుబ్రహ్మణ్య స్వామి దేవత దివ్య శాంతి కళ్యాణ మహోత్సవం బ్రాహ్మణ ముఖేన బ్రాహ్మణ సహాయేన ఆచరిష్యే ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణపతిమావాహయామి స్థాపయామి పూజయామి ఇమం మే వరుణశ్రీయహమధ్యాజుడజాత్వామపశ్చారయే అస్మిన్ కుంభే సకలతీర్థాది భగవంతమృతీగాక్షం వరుణాది నమః ఆవాహయామి సర్వోపచారాన్ పరికల్పయామి ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సీదసాదనం మహాగణపతిం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ప్రణో దేవీ సరస్వతీ రాజేర్వాజనేమతే ధైర్యమృత్యజపతో బ్రహ్మాదేవానాం పదవే కవీనాం ప్రాణాం మహిషామృగాణాం శ్యేనాగస్పతిజననాగం సమః పవిత్రమత్యేతరే భన్నో వాణీ హిరణ్యగర్భం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం శక్తిమవతునా బృందోజత్రధీరావనసావాజమక్రదా అత్రాసగాలి సఖ్యానుదానతే భద్రేహా లక్ష్మీర్నిహితాదివాసి ఇదం విష్ణురుదిక్రమే త్రేధానదేవతం సమూఢవస్య భాగం సరే లక్ష్మీనారాయణ లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం గౌరీమిమాసరాంతి క్షత్యేకపదే ద్విపదే సాదతిష్పదే అష్టాపదే నవపదే పురుషే సహస్రాక్షరాపరమే విజయమన్నగద్రుద్రాజప్రజేతసే మేఢష్టమాజతవ్తిసే ఓచే వసంతమకం భజే ఉమామహేశ్వరం లోకపాలకమావాహయామి స్థాపయామి పూజయామి ఓం నిఘృష్వైరసమాజతై కాలైర్హత్వమాభరణైః ఇంద్రాజాః సహస్రయో అగ్నిర్విభ్రాష్టసనః వాయుశ్రేయసగద్రుగః సంవత్సరాభిషోవర్ణైః నిత్యాస్తేన జరాస్తవ సుబ్రహ్మణ్యోగం తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్
महादेव्यै च विद्महे स्कन्दपत्न्यै च धीमहि तन्नो वल्ली प्रचोदयात् महादेव्यै च विद्महे स्कन्दपत्न्यै च धीमहि तन्नो देवसेना प्रचोदयात् आवाहय श्रीवल्ली देवसेना समेत पुण्येश्वर स्वामी देवताम् आवाहयामि स्थापयामि पूजयामि ओम त्रजस् ओम आदित्याय सोमाय मंगलाय बुधाय च गुरु शुक्रभ्यश्च राहवे केतवे नमः आदित्यानुगृहीतामावाहयामि स्थापयामि पूजयामि ओम इंद्राग्निजमनिरुद्धवर्णवायु कुबेरेषाणात्यष्टदिक्पालकानावाहयामि स्थापयामि पूजयामि ओम त्रजस्त्रिगुंशत्तन्तमो देवयज्ञस्पदजातदन्ते तेषां छिन्नं प्रत्यरुद्धामि स्वाहा घर्मो देवागम् अप्येतु देवतानावाहयामि स्थापयामि पूजयामि आवाहय देवी देवताभ्यो नमो नमः ओम असुनीते प्रणस्पाय चक्षुपनः प्राणहेनो देहभोगं गोट्पड अट्टिवाद्यं जोगपश्ये मधुर्यमुच्चरन् नमदे हृदयान् स्पीकं वै प्राणामृतवान् प्राणावेदयास्तान् मुखो भवास प्रसन्नो भवास ओम आवाहय श्रीवल्ली देवी नमः ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि नवत्रयसिंहासनसुप्तयामि पादयोः पाद्यं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि मुखे आदरेण समर्पयामि औपचारिकस्नानं स्नानानन्तरं आसनं समर्पयामि आभरणार्थं पुष्पाक्षराणि समर्पयामि दिव्यश्रीपरिमळ श्रीमहायामि हस्तोपरि अलङ्करणार्थे हरिद्रादिमूलभूषाणि अक्षरैः पूजयामि अदपुष्पैः पूजयामि स्कन्दानः ओम महादेवः ओम शङ्कुराय नमः ओम भारवेत्रसुताय नमः ओम प्रभवे नमः ओम पिङ्गलाय नमः ओम कृत्तिकासूरवे नमः ओम शिखिवाहाय नमः ओम बृहद्भुजाय नमः ओम धृन्नेत्राय नमः ओम शक्तिधराय नमः ओम बृहदारत्मञ्जनाय नमः ओम तारकाधरमृत्रे नमः आवाहय श्रीवल्ली देवसेनेन शम्भुर्गमनीश्वरस्वामिने नमो नमः नानाविधपुष्पाक्षरपूजां समर्पयामि भुवनाक्षरापयामिर्नानागन्धैस्मिताग्रेस्वदेवानां भूपोरन्तरिगुरुभयामि सावृत्प्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरे शुद्धात्मनयं समर्पयामि చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆవాహన చేశారు. అలాగే ఇంద్రాది లోకపాలకులని ఆవాహన చేశారు. అట్లాగే ముక్కోటి దేవతలని కూడా అక్కడికి ఆవాహన చేసి వేంచేపజేసి స్వామివారికి అర్ఘ్యపాద్యాదులను కూడా సమర్పించారు. అదిగో హారతిస్తూ ఉన్నారు. ఎందువలన స్వామి ఇంతవరకు కూడా భక్తులందరూ కూడా మిమ్మల్ని ఏదో విధంగా అర్చించారు, యథాశక్తిగా ఇప్పుడు కళ్యాణం చేయబోతున్నాము అని చెప్పి స్వామివారికి విన్నవించటం అక్కడ ప్రధాన ఉద్దేశం. ఆ స్వామివారికి స్వామి ఈ వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని చేసేటువంటి భాగ్యాన్ని మాకు కల్పించవలసింది అని చెప్పి స్వామివారి యొక్క అనుజ్ఞను కూడా తీసుకుంటూ ఉన్నారు. స్వామివారికి ఎటువంటి కైంకర్యం జరిపినా ముందుగా విజ్ఞాపన చేయటం ఆగమశాస్త్రం యొక్క అలవాటు. మరి ఆ విధంగా ఆగమశాస్త్రంలో చెప్పిన ప్రకారంగా స్వామివారి యొక్క అనుజ్ఞను వారు తీసుకుంటూ ఉన్నారు. ఎంత సుందరమూర్తిగా స్వామివారు దర్శనమిస్తున్నారు. మరి ఆనందగిరి, ఆ గిరి యొక్క పేరే ఆనందగిరి. స్వామివారి యొక్క పాదార్పణ చేత ఆ గిరికి మరి ఆ నామధేయం జరిగిందా అన్నట్టుగా ఉన్నది. స్వామివారు ఎక్కడైనా సరే శైలంలోనే సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువిదూరి ఉంటాడు అని చెప్పి మనకు అనేక విధాలుగా ప్రమాణాలు ఉన్నాయి. మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు యొక్క శైలము సాక్షాత్తుగా శివస్వరూపం. శైలాన్ని దర్శిస్తే చాలు ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. మరి ఈ పాకాల ప్రాంతంలో ఆనందగిరి నామధేయంతో విరాజిల్లుతున్నటువంటి ఈ ప్రాంతం నిజంగా ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం ఇక్కడ ఉండేటువంటి భక్తజనులందరూ కూడా చేసుకున్నటువంటి పుణ్య ఫలమే అని చెప్పాలి. మరి ఆ ప్రాంతంలో పుత్ర సంతానం కోసం ఆ సిద్ధాచారి జరిపినటువంటి తపస్సు ఫలితంగా మరి అక్కడ పుత్రుడు జన్మించడం, అతనికి పాలవరాయుడు అని చెప్పి నామకరణ చేయటం, అనంతరం అతను కూడా మోక్షాన్ని పొందడం, స్వామి అనుగ్రహాన్ని దర్శనాన్ని పొందటం, ఆ తదనంతరం దేవాలయాన్ని నిర్మాణం చేయటం, అనేక మంది భక్తులు అక్కడ స్వామివారి యొక్క నిదర్శనాన్ని ప్రత్యక్షంగా అనుభూతి పొందటం అనేది ఎంతో ఆనందదాయకమైనటువంటిది. అందుకే ఆనందగిరి అనేటువంటి పేరుగాంచింది. మరి ఈ
ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క విశేషమైనటువంటి కర్తువులన్నీ కూడా జరిగి భక్తజనులందరి కూడా కొంగు బంగారమయ్య స్వామి విరాజిల్లుతూ ఉన్నాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడికి కళ్యాణ పరంపరలో మరి పీఠ పూజ ఇత్యాది కార్యక్రమాలను నిర్వర్తిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి అర్చక స్వాములు, ఆచార్యోత్తములు. హస్తద్వంద్వేక్షమాలామ భజమపి ధృతిం కుండికాం శ్రోణిబద్ధం సవ్యే వామేన షన్నః శృవధృత విధినా హూయమానేన యుక్తం సర్వాలంకారయుక్తం జలకలశధృత విష్ణునాచారాణోభం వల్లీ కళ్యాణమూర్తిం సకల సురగణై స్తూయమానం ప్రవక్షే. చక్కగా దేవేరులు ఇరువురు చేత కూడా స్వామివారు ప్రకాశిస్తూ ఉన్నారు. సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య స్వామి స్వామి దివ్య దివ్య శాంతి శాంతి కళ్యాణ కళ్యాణ మహోత్సవ మహోత్సవ ఆఖ్యం ఆఖ్యం కర్మ కర్మ బ్రాహ్మణ బ్రాహ్మణ ముఖేన ముఖేన కరిష్యామహే కరిష్యామహే తత్ తత్ అంగత్వేన అంగత్వేన రక్షాబంధన రక్షాబంధన యజ్ఞోపవీత యజ్ఞోపవీత ధారణ ధారణ ఆఖ్యం ఆఖ్యం ఆచరిష్యే ఆచరిష్యే తత్ తత్ దేవత దేవత పూజాం పూజాం ఆచరిష్యే ఆచరిష్యే. ఓం నమో అస్తు సర్పేభ్యో అంతరిక్షేభ్యో సర్పేభ్యో నమః రక్షాబంధనాధిష్ఠాన దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యావాహయామి. ఓం బ్రహ్మదేవానాం పదవీ కవీనాం సర్వప్రాణాం మహిషో మృగాణాం శిరో రుద్రాణాం స్మృతిర్వనానాగం సోమః పవిత్రమచ్యేతే భన్నో ఇదం విష్ణురుదిత్యమేత్రేధారదేవతం సమూఢమస్యతాగం సురే తద్రుద్రాజ ప్రజేతసే మేధృష్టమాజగవ్యసే పోతే మఠందమగం హృదే. యజ్ఞోపవీతాధిష్ఠాన దేవతాభ్యో నమః ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. రక్షాబంధన యజ్ఞోపవీతాధిష్ఠాన దేవతాభ్యో నమః నవర్తన సింహాసనుత్పజామి. పాదయోః పాద్యం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం ఆచమనీయం సమర్పయామి వస్త్ర ఉపవీత ఆభరణార్థే పుష్పాక్షరాన్ సమర్పయామి దివ్య శ్రీ పరిమళ శ్రీగంధాన్ ధారయామి గంధస్యోపరి అలంకరణార్థే హరిద్రా కుంకుమోదయ సువర్ణ పుష్పాన్ సమర్పయామి. ఓం భవాయ దేవాయ నమః ఓం శర్వాయ దేవాయ నమః ఈశానాయ దేవాయ నమః పశుపతయే దేవాయ నమః రుద్రాయ దేవాయ నమః ఉగ్రాయ దేవాయ నమః భీమాయ దేవాద్రహవం మహదేవాదహం భవస్రేవస్యపత్యే నమః శర్వస్రేవస్యపత్యే నమః ఈశాస్రేవస్యపత్యే నమః భవదే దేవస్యపత్యే నమః రుద్రస్రేవస్యపత్యే నమః ఉగ్రస్రేవస్యపత్యే నమః భీమస్రేవస్యపత్యే నమః మహదేవస్యపత్యే నమః. రక్షాబంధన యజ్ఞోపవీతాధిష్ఠాన దేవతాభ్యో నమః నానావిధ పరిమళోత్తర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. వాద్యం వనస్పత్యుద్భవైర్నానాగంధే సుధాఘే సర్వదేవానాం ధూపోయం ప్రదర్శ్యతాం ధూపవాఘ్రాపజామి స్థాపిత ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి. అందరూ చేతుల పూలాక్షతలు తీసుకోండి. ఓం ప్రజా ఓనందరాజపాత్రం మధో పూర్ణం దదామి భద్రోభామి యదా బ్రహ్మణారే వైదమానాస్తేరోధాయు ఆత్మనియం సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి. హరో హర హరో హర హరో హర. ఓం రక్షాబంధన యజ్ఞోపవీతాధిష్ఠాన దేవతాయ ప్రియతాం తత్సత్బ్రహ్మార్పణమస్తు. స్వామి అమ్మవార్లకు కళ్యాణ రక్షాబంధనలు కళ్యాణ కంకణాలు కట్టడం జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా శ్రద్ధగా హరోహరాన్ని నామస్మరణ చేస్తూ ఈ రక్షాబంధన ధారను తిలకించవలసిందిగా తెలియజేయడమైనది. ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విజావయం యహేతి వైదిమావ్యధిష్టాః
పర్వత ఇవావిచాచలిః ఇంద్రైవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముదారయ అభితిష్టభృతన్యతః అతరే సంతు శత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ట అపహక్యేత్రాణి సంజయన్ ఇంద్రయేణ మతేతరతే ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః ఓం విశ్వేత్యాదేవనేదప్రవాచ్ఛాయాతగర్భగవన్ విందసన్వతే ఆవతంయుత్తరసంభృతం సరదాయరుచిదండము రక్షాబంధనముహూర్తస్తు ప్రతిష్ఠితమస్తు హరోహర బృహత్సానక్షత్రవృత్తిస్రవస్యం దుష్టభాగస్తమత విగ్రవేణం ఇంద్రస్తామేన మంచతజేన మధ్యమిదం వాచేన సగరేణ రక్షా శ్రీవల్లీదేవసేనాథమేధాసు ప్రవణ్యకృత్సామినహారత్యావందన ముహూర్త సుముహూర్తోత్తోదు ప్రతిమత్తోదు ముహూర్తకాలే సూర్యాదీనాన్నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత బలసిద్ధిరస్తు హరోహర తత్పురుషాయ విద్మగే మహాసేనాయ ధీమహి తన్నశ్చందక ప్రచోదయాత్ ఆనందకర్పూరమగామంగళ నీరాజన రూపం సందర్శయామి హరోహర ఆశ్రమయోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయ యజ్ఞోపవీత ధారణం కరిష్యే ఆచామేద్ ఓం యజ్ఞోపవీతం పరమం పవిత్రం యో ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగదో ధ్రువాః పర్వతాయిమే ధ్రువరాజానుజానయం ఇహైమే హిమాంయదిష్టాః పర్వతైవానిచాచలిః ఇంద్రయేణ ధ్రువస్తిష్టः ఇహ రాష్ట్రముధారయ అభితిష్టభృతన్యతః అతరే సంతు శత్రవః ఇంద్రవృత్రః తిష్ట అపహక్షేత్రాణి సంజయన్ ఇంద్రాయేణ మతేతరతో ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాదిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతేర్యచ్చయం ధోస్తాత్ ఆయుష్యమగ్నియం ప్రజమంతరుత్వం యజ్ఞోపవీతం బలమస్తు తేజః కర్ణముహూర్త శుభముహూర్త అస్తు ఏతత్సు ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు హరోహర घोरधरेभ्यः सर्वेभ्यः सर्वेभ्यो नमस्ते अस्तु रुद्ररूपेभ्यः हरोहर 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 భక్తజనులందరూ కూడా ఎంతో తన్మయత్వంతో స్వామివారిని వీక్షిస్తున్న వేళ భక్తశ్చ కార్తికేయస్య కాకుస్థభువి మానవాః ఆయుష్మాన్ పుత్రపౌత్రశ్చ స్కందసాలోక్యతాం వ్రజేత్. ఎందువలన స్వామివారి యందు పద్మముల యందు భక్తిని ప్రదర్శిస్తున్నారు? మరి వారు ఏమైనా తెలియకుండా అట్లా చేస్తున్నారా అంటే కాదు. వారికి తెలుసు సమస్తమైనటువంటి మంగళములు, సమస్తమైనటువంటి శుభములు ఇచ్చేటువంటి వాడు ఆ కార్తికేయుడు, సుబ్రహ్మణ్యుడు, షడాననుడు అని చెప్పి
ఏ విధంగా అయితే మనం భక్తిని ప్రదర్శిస్తామో స్వామి అదే విధంగా మనకు ఆయుష్ను, అలాగే పుత్రపౌత్ర వృద్ధిని, అలాగే స్కందసాలోక్యతాం, ఆ స్వామివారి యొక్క లోకం స్కందగిరి, అటువంటి లోకాన్ని మనకు స్వామి ప్రసాదిస్తాడు అని చెప్పి భక్తజనులందరూ కూడా విశ్వాసంతో చక్కగా కావడిలో సమస్తమైనటువంటి పూజా ద్రవ్యములను కూడా తీసుకొని వచ్చి స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. అదిగో స్వామివారికి రక్షాసూత్ర సమర్పణ జరిగినది. సమస్త లోకములను రక్షించడం కోసం రక్షాసూత్ర సమర్పణ. మానవ మాతృలు తమ యొక్క కోరికలు నెరవేరటం కోసం తమ యొక్క రక్షార్థం రక్షాసూత్రాన్ని ధరిస్తారు వివాహ కాలంలో. కానీ స్వామివారు లోకాన్ని రక్షించటం కోసం ఆయన రక్షాసూత్రాన్ని ధరించారు. లోకాన్ని అనుగ్రహించటం కోసం రక్షాసూత్ర సమర్పణ గావించారు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. మరి నిజంగా రక్షాసూత్రాన్ని కట్టుకోకుండానే బాల్యదశలోనే స్వామి చక్కగా రాక్షస సంహారం చేసి, స్వామివారి యొక్క అవతారమే రాక్షస సంహారమై పుట్టినటువంటి స్వామి, మరి పరమేశ్వరుడి యొక్క తేజస్సు మరి ఎంత ప్రకాశవంతంగా ఉంటుందో, కోటి సూర్య ప్రతీకాశమైనటువంటి ఆ ప్రకాశవంతుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు కళ్యాణ సుందరమూర్తిగా మనకు దర్శనమిస్తున్నారు. వారు ఆ రాక్షస సంహారం జరిగిన పిమ్మట దేవతలందరూ కూడా చాలా సంతోషించి ఆ దేవసేనని కూడా ఇచ్చినటువంటి సన్నివేశం అది. ఆ విధంగా ఇంద్రాది దేవతలందరూ కూడా స్వామిని స్తోత్రం చేస్తున్నటువంటి వేళ, ఆ సుబ్రహ్మణ్య కళ్యాణ సుందరమూర్తి వేళ. యోధవ శర్మణోనప్రీం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్చవన ఆప్నుమాన ఔర్వజామదగ్నిజవంజారుహే ప్రవదాన్విత శ్రీవత్సగోత్రోద్భవస్య మాధవ శర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్చవన ఆప్నుమాన ఔర్వజామదగ్నిజవంజారుహే ప్రవదాన్విత శ్రీవత్సగోత్రోద్భవస్య మహేంద్ర శర్మణ పుత్రీం చతుస్సాగర పర్యంతంగో బ్రాహ్మణేభ్యః శుభం భవతు. భార్గవచ్చవన ఆప్నుమాన ఔర్వజామదగ్నిజవంజారుహే ప్రవదాన్విత శ్రీవత్సగోత్రోద్భవ సకల సద్గుణ సంపన్న దేవసేనానాం నీం కన్యాం ధర్మ ప్రజా సంపత్యర్థం స్త్రియమద్వహే దాస్యామి ఇది సంకల్ప్య పూజాగారే దాదా సంకల్ప్య మదీయం గృహం ప్రత్యాగతం శ్రీ వల్లీ దేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వరం వరం వేదోక్త విధిన మధుపర్కేణ సువర్ణేన పూజయిష్యే ఉదగగ్రం కూర్చన్ని దధాతి. ఓం రాష్ట్రభృతస్యాచార్యా సంధే మహత్వద్యోషం. ఓం దాదా ఉపరజత స్థితాభ్యాం కూర్చాభ్యాం బ్రహ్మయేనార్హణీయా ఆపజిత్యుక్తా అర్హణీయా ఆపః అవచ్చసాతకం తవైసాతేతి సాచా తమ్మాం ప్రియం ప్రజానాం కుర్మధిపతిం పశూనాం. సముద్రం వః ప్రణామి స్వాంజలిమివేక్షణ అచ్ఛిద్ర ప్రజయా భూయా సమ్మాపరాసేతి మత్పయః అరహ అపహాపాస్య. ఓం సముద్రం వః ప్రణామి స్వాంజలిమివేక్షణ అచ్ఛిద్ర ప్రజయా భూయా సమ్మాపరాసేతి మత్పయః. ఓం నమోస్తనంతాయ సహస్రమూర్తయే సహస్రవాద కిరీటవాహవే సహస్రనామ్నే పురజాయిదాస్వరే సహస్రకోటికధారిణే నమః. ఇది వరం పాదప్రక్షాళనం కృత్వా వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమో నమః. పాదప్రక్షాళనం సమర్పయామి. పాదప్రక్షాళనానంతరం మయి మహో మయి యశో మదీంద్రియం వీర్యం. ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. ఓం యన్మధునా మధవ్యం పరమమన్నాద్యం వీర్యం. యేన పరమో నాన్నాద్యేన వీర్యేన పరమో నాదోపదవ్యోతాని. మధు మధు. ఓం ఆమాగనుజసా వర్చసాసకం తృజవై సాతేతి సాచా తమ్మాం ప్రియం ప్రియాణాం కుర్మధిపతిం పశూనాం. అమృతోపస్తరణమసి ఇత్యపీత్వా ఆచామేత్. బ్రహ్మ కడిగిన పాదం. చక్కగా ఆ పరమేశ్వరుడి యొక్క పంచముఖ పరమేశ్వరుడి యొక్క తేజస్సుతో ఆవిర్భవించినటువంటి ఆ షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి యొక్క పాద ప్రక్షాళన కార్యక్రమం జరుగుతుంది.
ముందుగా గోత్రనామ ఉచ్చారణ చేసి వారిరువురికి కూడా వివాహం అని చెప్పి పెద్దలందరి సమక్షంలో వివాహ ముహూర్తాన్ని నిశ్చయించుకున్న పిమ్మట ఆషాఢమాసం కృత్తికా నక్షత్రంన ఆనందగిరి క్షేత్రంలో వారిరువురితో కూడా వివాహం అని చెప్పి వారిరువురు కూడా తాంబూలాదులు ఇచ్చిపుచ్చుకొని మరి ఆ పరమేశ్వరుడి యొక్క సుపుత్రుడైనటువంటి ఆ షణ్ముఖుణ్ణి ఆ కళ్యాణ సుందర వేదికకు రావాల్సిందిగా ఆహ్వానించగా వడివడిగా ఆ స్వామి ముక్కోటి దేవతలను వెంబడి పెట్టుకొని ఆ కళ్యాణ పీఠానికి విచ్చేయగా వారికి కూర్చోబెట్టి అర్ఘ్యపాద్యాదులిచ్చి పాదస్నపనం గావిస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటువంటి భక్తజనులందరూ కూడా తమ మనస్సుని చక్కగా గంగాజలము వలె ప్రశాంతంగా ఉండేటువంటి ఆ స్వామివారి యొక్క పాద పద్మములను కడుగుతూ ఆనందంగా స్వామివారి యొక్క పాద ప్రక్షాళన గావించి అనంతరం మధుపర్కము మధు అలాగే దధితో కూడుకున్నటువంటి మధుర పదార్థాన్ని స్వామివారికి నివేదన చేశారు అర్చక స్వాములు. వారి యందు ఎటువంటి వీర్యము కూడా అనగా యశస్సు ఎటువంటిది కూడా తగ్గకుండా ఉండటం కోసం అటువంటి పదార్థాన్ని స్వామికి సేవింపజేశారు. అనంతరం యథాశక్తిగా అనేక వస్త్రముల చేత ఆభరణముల చేత ఆ వరుణ్ణి పూజిస్తూ ఉన్నారు. అదే సందర్భంలో సకల శక్తి స్వరూపిణి అయినటువంటి ఆ అమ్మవారికి కూడా నూతన వస్త్రముల చేత అలంకారం చేసి భక్తజనులందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో తీసుకుని వచ్చినటువంటి సమస్త ఆభరణములని సమస్త పుష్పమాలికలని నూతన వస్త్రములని కూడా ఇచ్చి ఆ అమ్మవారికి భక్తిని చాటుతూ అమ్మవారిని కూడా అలంకరిస్తూ ఉన్నారు. ఈ వివాహ సందర్భంలో భక్తజనులందరూ పక్షాన కూడా ఆ స్వామివారికి అమ్మవారికి కూడా నూతన వస్త్ర సమర్పణ గావిస్తూ ఉన్నారు. మరి నిజంగా కొండంత దేవుడికి కొండంత పత్రి అన్నట్టుగా ఆ దేవదేవులకు మనం ఏమి ఇచ్చుకోగలం, అయినా కూడా భక్తితో నూలుపోగుల ఆ చంద్రుడికి ఒక నూలుపోగు అన్నట్టుగా భక్తి శ్రద్ధలతో మనకు ఉన్నటువంటి శక్తి మేరకు స్వామికి సమర్పించేటువంటి పత్రం పుష్పం ఫలంతోజం అన్నట్టుగా యథాశక్తిగా స్వామివారికి వస్త్ర సమర్పణ చేసి భక్తులు తమ యొక్క భక్తిని చాటుకుంటూ ఉన్నారు. నిజంగా చూడటానికి రెండు కళ్ళు సరిపోవడం లేదు. ఆ ఆడి కృత్తిక రోజున ఆ దేవేరులు ఇరువురి చేత కూడా ఒప్పారుతున్నటువంటి ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడి యొక్క ఆ మంగళ స్వరూపం నిజంగా పాదాది మూర్ధ్ని పర్యంతం కూడా మనం వీక్షించినట్టయితే కోటి సూర్య ప్రతీకాశం వలె ప్రకాశిస్తూ ఉన్నది. సంకల్పిత శ్రీవల్లి రేవసేనా సమేత షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర కళ్యాణ మహోత్సవాంగత్వేన కన్యాదానాఖ్యంకరిచేతరంగ పూర్వాంగహోతం మహాసంకల్పఠనం కరిష్యే. చెప్పండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మయా సంకల్పిత శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత శాంతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన మమ సర్వేషాం పితॄణాం నరకాత్ ఉత్తీర్య శాశ్వత అక్షయ్య పుణ్యలోక ఫల అవాప్తి అర్థం మత్స్య పురాణోక్త సాలంకృత కన్యాదానం అహం కరిష్యే. కన్యాదాన సమయే మహాసంకల్ప పఠనం కరిష్యే. అందరూ కూడా శ్రద్ధగా మహాసంకల్పాన్ని శ్రవణం చేయండి. ఓం అథానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్యాయంత్య భ్రజమానస్య మహాజలౌఘస్య మధ్యే పరిభ్రమమాణానామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్తావ్యక్తమదహంకారవృత్తివ్యప్తేజో వాయురాగాఢాద్యావరణైరావృతేऽస్మిన్ మహది బ్రహ్మాండఖండయోర్मध्ये ఆధారశక్తి శ్రీకూర్మవరాహ వైష్ణవానందనాగశేష దక్షిణాష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితే అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాముపరితలే భువః సువర్మహర్జనస్తవ సత్యమిత్యోర్ధ్వ షట్లోకానామధోభాగే చక్రవాళశైలమధ్యగత మహాసుమేరో సహస్రశిఖరానువర్ధిని మహానారాజమాన ఫణిరాజరాజస్య శేషస్య సహస్రపటామణిమండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమదీకాఖ్యాసు దిగ్ధంతి శుండాదినోత్తంబితే
అమరావత్యశోరవత్యం భోజవతీ రేవతీ సిద్ధవతీ సాధ్యవతీ గాంధర్వవత్య లగావత్యాది పుణ్యపురీ విరాజతే ఇంద్రాగ్నిజమణిరణితి వరుణవాయు కుబేరేషానాష్టమాలితే మహేంద్రమయక్షోక్షమధ్యమానయాత్ర మతంగ హిరణ్యశృంగ మాణివత్కిష్కిందర్శృంగాక్ష పంచమహాగాధిష్ఠతే రామశిబిరంది భగీరథానంగ శశిబిందు గజాంబరీష దిలీపరుహృదయాదిమాంధాతృహోత్రాకిశోరసహారాయై పరిపాలితే కార్తవీర్య సగర పురోరవరుత్సర హరిశ్చంద్రాఖ్య చక్రవర్తి ప్రతిష్ఠితే అంగవంగ కళింగ కాశ్మీర కాంభోల సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధమాళవ నేపాల కేరళ చోళ పాంచాల గౌడ మలయాళ సింహళ త్రిమల ద్రావిడ కర్ణాటక నాడ కరళాడ మరాఠ పానాట నాడ పాండ్య బృందాంధ్ర కుక్కురు గురు గాంధార విదర్భ విదేహ బాల్హక పరపరకే గజ గోషణ కుంతల కిరాత శూరసేన సేవన టింకన కొంకణ మత్స్యమంత్ర బాష్పూర్ణాంధ్ర సాల్వజే సింధువంచాత్యేక విశేష దేశ భాష భూమిపాలచిత్రతే భాగీరథీ గౌతమీ నర్మదా జమునా కృష్ణమణి బాహుదా భీమరథీ తుంగభద్రారేరుగా మరాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణే విశాఖా కౌశికి గండకా విచిత్రప్రభాగాశ్చవే సరజో సర్వపాపః కుశామతి భగునీ కరతో కన్నదో యా పుణ్యదే పుణ్యదే పవిత్రదే అయోధ్యామధురామాయా కాశీకాంతి అవంతికాపురే పార్వత్యాది పుణ్యపురీ విరాజతే సకర గురుమనస్వాం పుష్కరత్రయ సహిత శేషాచల శ్రీశైలాది పుణ్యజలాధిష్ఠితే జంబూ లక్షశార్మణ కులక్లౌంజాక పుష్కరాఖ్య సప్తద్వీపద్వీపరితే భారత కిం పురుషైలావృతగురుభద్రాశ్వరహిరణ్మయ కేతుమాలాక్షరవర్షాత్మికే ప్రత్యేకం నవసహస్రయోజన విస్తృతే ఇంద్రకశేరుతామ్రగభస్తి నాగసౌమ్య గాంధర్వ భారత భరతే నవఖండ మండితే దండక వింధ్యక చంపక బదరిక నైమిషలభుజగోహ దేవదారుక శ్వేతద్వైతాఖ్య దశారణ్యాజతే లోకాచల బలితే రమణేక్షురాశోదగార్ణవై సప్తమండితే పంచాశత్కోటి విస్తీర్ణ భూమండలే లక్షోర విస్తీర్ణ జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మహామానసరోహాపరామేత్యాది త్రిగూఢ చంద్రద్రోణగూఢ చక్రవార్త శ్రీశైల శైలాసాదేన పూర్వదిగ్భాగే వింధ్యస్య దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఆగ్నేయ ప్రదేశే కృష్ణా కావేరిజోర్మధ్యదేశే కాంచీమండలే సింధోః పశ్చిమతటే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర సురుచిరౌ వివిధ సురదరు క్రీడా విరాజమాన దశరథాభోళ పరిమళ భ్రమర జంకార నిగర గలంబిత కలకంఠ గోచిత సనాథకేకీకర మకరీకృత విజిత ధారస్కృత స్రవతరుషుండే సత్కర ధౌత కల్పతరుఛాయామన్యస్య దైదీప్యమానరత్న సింహాసస్య పరిస్థిత ఇంద్రరాజేశ్వరస్య వర్ణవర్ణిత సహస్రయోజనోన్నత విస్తారస్య పూర్వత శేఖరీకృత ధ్వజపదాక యోజనోన్నత కదంబ వృక్షదీపతిశ్చ మందారస్య ప్రాంతే అస్య శ్రీజలద మధ్యమధ్యాహీనస్య శ్రీమదిక్షీరజలద మధ్యే ధ్యాసత పర్యంక వనజనాభనాభీసరోరమదిశో దేవతిర్జింగ్ మనుష్యాధకలదృష్టిస్వామనో ప్రార్థత్వే జీవినః అద్య బ్రహ్మణః ద్వితీయవరార్థే పంచాశతాది వర్షే ప్రథమ మాసే ప్రథమ పక్షే ప్రథమే హని ద్వితీయామి తృతీయ ముహూర్తే త్రయోదశిగణగాత్రిగాత్రిగాత్రిగాత్రిగాత్రిగాజాం ప్రథమ ప్రాణాయామ కాలే పార్థివకల్పానందకల్ప కూర్మకల్ప బ్రహ్మకల్ప వరాహకల్ప శ్వేతవరాహకల్ప ప్రళయకల్ప పాత్మకల్ప సావిత్రాక్షల్పానాం మధ్యే శ్వేతవరాహకల్పే స్వాజంభవ స్మారోజరోత్తమతామసరేవత్సాక్షుదూరస్యవర్గసావర్ణి అగ్నిసావర్ణి బ్రహ్మసావర్ణి రుద్రసావర్ణి దక్షసావర్ణి రౌచ్య భౌచ్య చతుర్దశమన్వంతరాణాం మధ్యే వైవస్వతమనంతరే శ్రీమదాకృష్ణబౌద్ధ కల్కిత శావతారాణాం మధ్యే నోమే బౌద్ధావతారే యుధిష్ఠిర విక్రమార్క శాలివాహన విజయాభినందన నాగార్జున గృహ్యగానాం మధ్యే తృతీయే శాలివాహనగే ఇదానీమష్టావింశ మహాయుగే అష్టావింశత్సహస్రాణి సప్తలక్షాన్వితే కృతయుగే జాతే షణ్ణవతి సహస్రాణి ద్వాదశలక్షాబ్దే త్రయోదశయుగే జాతే చతుష్షష్టి సహస్రాన్విత అష్టలక్షాబ్దే ద్వాపరయుగే జాతే ద్వాత్రింశత్ సహస్రాన్విత చతుర్లక్షాబ్దే కలియుగే ప్రథమ చాంద్రమాన సౌరమాన ప్రభవాదిష్టింవత్సరాణాం మధ్యే వర్తమాన సంవత్సరే పరాభనామ సంవత్సరే దక్షిణాయనే ఉత్తరాయణే దక్షిణాయనే గ్రీష్మ ఋతౌ ఆషాఢ మాసే కృష్ణపక్షే నవమ్యాం భృగువాసరే శుభనక్షత్రయుక్తాయాం శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషిష్టాయాం శుభతిథౌ. అందరూ చెప్పండి. అస్మిన్ మమ సర్వేషాం వంశే జాతానాం సమస్త పితॄణాం శాశ్వత అక్షయ్య పుణ్యలోక ఫల
అవాప్తిః అవాప్తిః అర్థం అర్థం అనేక అనేక జన్మార్జిత జన్మార్జిత సమస్త సమస్త కర్మ కర్మ దోష దోష పరిహార పరిహార అర్థం అర్థం అస్మిన్ అస్మిన్ వంశే వంశే జాతస్య జాతస్య ఒక్కసారి మీ గోత్రనామాలు ఇంటి పేరు స్మరణ చేసుకోండి. చెప్పండి. సర్వేషాం సర్వేషాం పితॄణాం పితॄణాం నరకాత్ నరకాత్ ఉత్తీర్య ఉత్తీర్య శాశ్వత శాశ్వత అక్షయ్య అక్షయ్య పుణ్యలోక పుణ్యలోక ఫల ఫల అవాప్తిః అవాప్తిః అర్థం అర్థం సాలంకృత సాలంకృత కన్యాదానం కన్యాదానం సహిరణ్య సహిరణ్య ఉదక ఉదక పూర్వకం పూర్వకం అహం అహం కరిష్యే. కరిష్యే. గట్టివాద్యం. కన్యాంకనక సంపన్నాంకనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం దాస్యామి స్కందాయ తుభ్యం బ్రహ్మలోకే జిగీషయా కన్యే మమాగ్రతో భూజాః కన్యే మే దేహి బాష్పయోః కన్యే మే పృష్ఠతో భూజాః స్వద్దానాన్ మోక్షమాప్నుయాత్ కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాజ సుధీమతే ప్రయతోహం ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతాః సాక్షిణ్యः సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి పితॄణాం ధారణాయ పెళ్ళైన వాళ్ళు మాత్రమే. ధర్మార్థకామేషు త్వయా ఏషా నాతి చరితవ్యా. తాకి నమస్కారం చేసుకుని ఇచ్చేయండి. దాస్యామి విష్ణవే మమాగ్రతో భూజాః కన్యే మే దేహి బాష్పయోః కన్యే మే పృష్ఠతో భూజాః స్వద్దానాన్ చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర మోక్షమాప్నుయాత్. స్వామి వారి కళ్యాణ మహోత్సవమునందు విశిష్టమైనటువంటి ద్రవ్యముల చేత స్వామివారి పాద ప్రక్షాళన గావించి నూతన వస్త్రాములు ఇచ్చిన పిమ్మట మధుపర్కాన్ని కూడా నివేదన గావించిన పిమ్మట యథాశక్తిగా మహాసంకల్పపూర్వకంగా దేవేరుని ఇరువురిని కూడా భక్తితో స్వామికి సమర్పిస్తూ ఉన్నారు భక్తజనులందరూ కూడా. ఆ మహాసంకల్పంలో ఈ సమస్త భూప్రపంచాన్నంతా కూడా చక్కగా వర్ణించారు. అనేక నదీ నదములను, అలాగే సమస్త పర్వతములను, అలాగే సమస్త వృక్ష సంపదని, అలాగే పుష్ప సంపదను ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ ప్రకృతినంతా కూడా చక్కగా వర్ణించి మనం ఎక్కడ ఉన్నాం కాలాన్ని కూడా వర్ణించారు. భారతవర్షే భరతఖండే ఇత్యాది నామధేయముల చేత ప్రస్తుతం ఈ గిరి ఎక్కడ ఉన్నది, ఆనందగిరి ఎక్కడ ఉన్నది కూడా ఆ మహాసంకల్పాల్లో చక్కగా వర్ణించి ఇక్కడ ఉండేటువంటి సమస్త జనులందరి యొక్క ధర్మ అర్థ కామమోక్షములు పొందుటకు గాను, సమస్త శుభములు పొందుటకు గాను, అంతేకాదు ఇప్పుడు ఉన్నటువంటి ఈ యజమానులే కాదు, ఈ భక్తులే కాదు, 7 తరాల ముందు వారు, తర్వాత రాబోయేటువంటి 7 తరాల వారు, మొత్తం ఆ 21 తరాల వారు కూడా చక్కగా నరకలోకం నుండి ఉత్తీర్య అక్కడి నుండి ఇంకా ఆ స్కంద స్వామి వారి యొక్క స్కందగిరి లోకాన్ని పొందుటకు గాను ఈ అలంకృతరాలైనటువంటి ఈ వల్లీ దేవసేన సమేత వల్లీ దేవసేనని ఇరువురిని కూడా సువర్ణ అక్షతలతో కూడుకొని కన్యాదానం చేస్తున్నాము అని చెప్పి సంకల్పం గావించి చక్కగా క్షీరం చేత ఆ కన్యాదానాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సాక్షాత్తు పరమేశ్వరుడి యొక్క స్వరూపుడుగాగా ఆ వల్లీ దేవసేన ఇరువురు కూడా సాక్షాత్తు పార్వతీ స్వరూపమే. మరి నిజంగా ప్రకృతి అంతా కూడా ఒక్క చోటికి చేరిస్తే ఏ విధమైనటువంటి సౌందర్యంతో ఉంటుందో మరి ఆ దేవసేన వల్లీ అమ్మవారు కూడా చక్కగా ప్రకృతి రమణీయంగా ఎంతో సౌభాగ్యంగా అనేకమైనటువంటి ఆభరణములు, అలాగే ముత్యములు, పగడములు, కెంపులు, అనేక ఆభరణములు మరి వారందరూ కూడా సమర్పించినటువంటివన్నీ కూడా ధరించి అక్కడ ప్రత్యక్షంగా మనకు దర్శనమిస్తూ ఉన్నారు.
लग्नाष्टगजोर्निगानुक्ता ओम स्वस्तिष्ठाशीति सहस्राणां द्विजगुरुदैवत्यानां ऐरावताच्च श्रीदिग्गजानां राम सासांख्योगि व्याकरणवियासिकाख्या षट्सहस्राणां याज्ञवल्क्य गौतम शंकरलिखित पराशरवदि हारिदास्वराण आपस्तंभेङ्गाङ्गिरसवारसपत्या वासिष्ठमनुदक्षोषण सात्रेवोस्याख्यास्तादक्रीडां ब्रह्माण्ड ब्रह्मिष्टमार्तानाटे मार्कण्डेयाग्ने कूर्मदामनगारुडेङ्गिस्कान्द मात्र्यार्थिमवायुकपिलवालः पात्माख्यास्तादपुराणानां उदग्दक्षासहितं पूर्वाश्चर्मस्राणां वसन्ताश्रऋतूनां पक्षत्रेसहितेत्रात्मासमासानां प्रतिपदार्जसतीनां आदित्यहस्तग्रहवाराणां अस्मिन्यासक्तिताराणां निष्कुम्भासक्तियोगानां भवादेकादगणानां मेषादोत्तासज्ञानां लग्नहोरात्रेकाडाशत्ताशत्रिंशांशगानां निरन्तरमनुकूलास्वाश्च सर्वे ग्रहाश्वैकादशास्तरदावरदावरदास्तुप्रीदास्तमुहूर्तावरदा भवन्तु అందరూ కూడా స్వామివారి ముహూర్త ఘట్టాన్ని దర్శించి పునీతులు కావలసిందిగా మరీ తెలియజేయడమైనది. ఓం ధ్రువా పృథివీ ధ్రువం రాజామయం ఇహైవే దైవాం విజదిష్టాః పర్వత ఇవావితాదనే ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారయాత్ అభిదిష్టమృతం యతః అదరేదం త్రిశత్రవః ఇంద్ర ఇవ వృత్రః దిష్ట అపక్షేత్రాని సంజయన్ను ఇంద్రాయణమతిధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అకంచ బ్రహ్మణస్పదే. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువం ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనా అన్నమానాం గ్రహాణానుకూల్యత ఫలసిద్ధిరస్తు. అస్మిన్ సుముహూర్తకాలే సూర్యాదీనా అన్నమానాం గ్రహాణానుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం హిరణ్యపాత్రం మధో పూర్ణం దదాతి మధోధానేతి ఏకదా బ్రహ్మణ ఉపహరతి ఏకదైవ జనానాయుస్తేజో దదాతి. హరోహర 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 హరోహర. ఓం అఘోర చక్షురపతిఘ్నిజేతి శివాపతిభ్యః సుమనాః సువర్చాః జీవసోర్దేవకామాస్యో నాశన్నా భవత్తి పదేశంతులుష్పదే. అయం ముహూర్తః శుభముహూర్తో అస్తు. సుముహూర్తకాలే సూర్యాదీనాన్నమానాం గ్రహాణామత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. తతః అందరూ కూడా చెప్పండి. పూర్వోక్త ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మయా సంకల్పిత శ్రీ వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవత శాంతి కళ్యాణ మహోత్సవ అంగత్వేన విశ్వకళ్యాణ ప్రాప్త్యర్థం మాంగళ్య గౌరీ దేవత ప్రీత్యర్థం మాంగళ్య గౌరీ దేవత పూజాం ఆచరిష్యే. ఓం జాతవేదసే
ఇప్పుడు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మాంగళ్య గౌరీ పూజ జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం అంటే సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులిద్దరికీ కూడా అత్యంత ముద్దు బిడ్డ అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో మనమందరం కూడా పాల్గొంటూ ఉన్నాం. తత్వతః స్వామివారికి శివగురు అన్న నామం ఉన్నది. అంటే ప్రణవానికి అర్థాన్ని చెప్పగలగడంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని మించిన వారెవరూ లేరు. బ్రహ్మాది దేవతలందరికీ కూడా ప్రణవార్థాన్ని ఉపదేశం చేసినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. బ్రహ్మదేవుడికి ప్రణవార్థాన్ని తెలియజేస్తూ ఉండగా పరమేశ్వరుడు కూడా ముచ్చట పొంది, నాయనా నీవు చాలా చక్కగా ప్రణవార్థాన్ని ఉపదేశం చేస్తున్నావయ్యా, నాకు కూడా ఉపదేశం చేస్తావా అంటే, తండ్రి గారు ప్రణవార్థాన్ని మడిగట్టుకుని వచ్చి కూర్చుని ఉపదేశం తీసుకోవాలండి అని చెప్పి పరమేశ్వరుడికి సైతము కూడా ప్రణవార్థాన్ని చక్కగా ఉపదేశం చేసినటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. సుబ్రహ్మణ్య బ్రహ్మజ్ఞానాన్ని ప్రణవజ్ఞానాన్ని లక్షణంగా బోధించగలిగినటువంటి సత్తా శక్తి ఉన్నటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అనుగ్రహం ఉన్నట్లయితే మనందరికీ కూడా స్వామివారికి అనుగ్రహం చేత పార్వతీ పరమేశ్వరుడిద్దరి యొక్క అనుగ్రహం కూడా కలుగుతుంది. అంటే పరమేశ్వరుడి పార్వతి యొక్క అనుగ్రహం కలగాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేయాలి. సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధన చేసినట్లయితే పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి అటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవంలో ఇప్పుడు సుముహూర్త ఘట్టం పూర్తయి మాంగళ్య ధారణ వద్దకు వచ్చాం. ఈ మాంగళ్యంలో సర్వమంగళా గౌరిని పూజ చేస్తాం. ఎందుకండి అంటే మాంగళ్యం మాంగళ్య గౌరీ దేవత. మాంగళ్యాన్ని ఎప్పుడూ కూడా దూషించకూడదు. ఎందుకంటే మాంగళ్యంలో మంగళగౌరి తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది. ఈ సందర్భంలో పూజ చేసిన తక్షణం ఆ మంగళగౌరిని ఎందుకు పూజ చేస్తారండి అంటే, పూర్వం ఈ యొక్క దేవాసురుల యొక్క సాగరమథన సమయంలో అమృతోత్పాదనం సమయంలో హాలాహలం ఉద్భవించినప్పుడు దేవతలందరూ కూడా ఈ హాలాహలాన్ని స్వీకరించమని పరమేశ్వరుని వద్దకు వెళ్ళి వేడుకుంటారు. ఈ సమస్త విశ్వము కూడా జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నారు కదా. ఈ విశ్వం మొత్తము కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క సంతానము. కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క బిడ్డలకు ఆపత్తు వాటిల్లుతోంది అన్న మాట వినగానే పరమేశ్వరుడు తక్షణం ఆ యొక్క క్షీరమథనం సాగరమథనం జరుగుతున్నటువంటి క్షేత్రానికి విచ్చేసి ఆ యొక్క హాలాహలం మొత్తాన్ని కూడా ఒక రుద్రాక్ష పరిమాణంలో తన యొక్క శంఖంలోకి స్వీకరించారుట. స్వీకరించే సమయంలో తాను స్వీకరించేటటువంటి సందర్భంలో అమ్మవారి వైపు చూశారుట. ఇప్పటిదాకా కూడా ఈ యొక్క సృష్టికి ఆపద వాటిల్లుతుంది అన్నటువంటి భయంతో ఈ యొక్క హాలాహలాన్ని స్వీకరిస్తూ ఉన్నాను, నీ గురించి మరిచిపోయాను, ఏమంటావు అని ఒక్కసారి అమ్మవారి వైపు చూశారట. వారిద్దరికీ కూడా అభేదం. శివశక్త్యాయుక్త, శక్తి లేకున్నట్లయితే పరమేశ్వరుడు త్వగస్యావశిష్టుడవుతాడు. కాబట్టి వారి యొక్క మనస్సంకల్పంలో, ఎందుకంటే అమ్మవారికి ఆల్రెడీ పేరున్నది శివ స్వాధీన వల్లభ అని. అంటే పరమేశ్వరుడు ఏదైనా కార్యం చేయాలి అంటే అమ్మవారి యొక్క సంకల్పం చేతనైతేనే పరమేశ్వరుడు ఆచరణ చేస్తారు. అమ్మవారి యొక్క సంకల్పం కాకుండా పరమేశ్వరుడు ఎటువంటి కార్యము తలపెట్టడు. కావున అమ్మవారు అంటుందట, మనిద్దరికి అభేదం ఉన్నది, నేను సంకల్పం చేయనట్టయితే మీరు యొక్క ఈ సాగరమథనం జరుగుతున్నటువంటి సందర్భానికి రాలేరు. కావున మీరు ఈ యొక్క హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో నిలుపుకోండి. ఎందుకంటే నేను సర్వమంగళా గౌరిని, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే అని సమస్త దేవతలు కూడా నన్ను కీర్తిస్తారు. ఈ యొక్క సమస్త విశ్వానికి కూడా సమస్త మంగళములు సమస్త సౌభాగ్యములు అనుగ్రహించేటువంటి తల్లిని నేను కాబట్టి నా యొక్క మాంగళ్యానికి ఎటువంటి ఆపత్తు వాటిల్లదు. కావున మీరు యొక్క హాలాహలాన్ని స్వీకరించి కంఠంలో నిలుపుకోండి అని అమ్మవారు ఉద్బోధ చేస్తారు. అటువంటి హాలాహలాన్ని స్వీకరించేందుకు పరమేశ్వరుడు నీలకంఠుడయ్యాడు. పరమేశ్వరుడు హాలాహలం స్వీకరించినా కూడా ఎటువంటి ఆపత్తు వాటిల్లకుండగా ఈ యొక్క పార్వతీదేవి యొక్క మాంగళ్య బలం కాపాడినది. అటువంటి మాంగళ్య గౌరి యొక్క అనుగ్రహము అందరి ముత్తైదువులకి లభించి అందరూ కూడా
దీర్ఘ సౌమంగళ్య సౌభాగ్యములతో వర్ధిల్లాలి అని ఈ యొక్క మాంగళ్యములో మంగళగౌరి పూజ చేస్తారు. కాబట్టి అందరూ కూడా మాంగళ్య గౌరిని మాంగళ్య గౌరీ నమః అంటూ స్మరణ చేస్తూ దర్శనం చేసుకోండి. కాబట్టి అటువంటి సర్వమంగళా గౌరిని ఈ యొక్క మాంగళ్యంలో మాంగళ్య గౌరీ పూజ చేస్తూ ఉండడం జరుగుతున్నది. శ్రద్ధగా అందరూ కూడా చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే శివే సర్వార్థ సర్వార్థ సాధికే సాధికే శరణ్యే శరణ్యే త్రయంబకే త్రయంబకే గౌరీ గౌరీ నారాయణి నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఓం గౌరీం మాజ సర్వాణక్షత్యేకపదే ద్విపదే సా చతుష్పది అష్టాపది నవపది బభూవశీ సహస్రాక్షరా పరమే వ్యోమన్ మాంగళ్య గౌరీ దేవ్యై నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి నవరత్నజతస్వరణ సింహాసనం సమర్పయామి పాదయోః పాద్యం సమర్పయామి హస్తయోః అర్ఘ్యం సమర్పయామి ముఖే ఆజనే సమర్పయామి ఔపచారిక స్నానం సమర్పయామి స్నానానంతరం శుద్ధాచర్పయామి మాంగళ్య గౌరీదేవ్యై నమః. వస్త్రోపవీదాభరణార్థం పుష్పాక్షరా సమర్పయామి దివ్యశ్రీపరమళ శ్రీగంధాన్ ధారయామి గంధస్యోపరికరణార్థం అక్షతాన్ సమర్పయామి అక్షతైః పూజయామి అద పుష్పైః పూజయామి. ఓం భవస్య దేవస్య పత్న్యై నమః. ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః. ఓం పశుపతే దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః. ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః. ఓం మహతో దేవస్య పత్న్యై నమః. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. నానావిధపుష్పార్చన కుంకుమార్చన పూజాన్ సమర్పయామి వనస్పత్యుద్భవైర్దివ్యైర్నానాగంధైః సుగంధిః ఆఘ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం దివ్యధూపమాఘ్రాపయామి స్థాపితం ప్రత్యక్షదైవం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజన సమర్పయామి అమృతోపహార నైవేద్యం నివేదయామి. అధమంగళ నీరాజనం. అందరూ కూడా మాంగళ్యం మీ వద్దకు వస్తుంది నమస్కారం చేసుకోవడానికి. మేధోచితమైనటువంటి దక్షిణందులో పెట్టి నమస్కారం చేసుకోండి అందరూ కూడా. హిరణ్య పాత్రం మధో పూర్ణం దదాతి మధోదధానేతి ఏకదా బ్రహ్మణం హరయే ఏకదైవ జయమానాదిస్తేజో దధాతి. దర్శయామి నీరాజనం తే శుద్ధ ఆచమనీయం సమర్పయామి దివ్యరక్షాం ధారయామి నమస్కరోమి. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర హర శంభో శంకర. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. మాంగళ్య గౌరీ దేవ్యై నమః. చరణారవిందజః వేదోక్త మంత్ర పుష్పాణి సమర్పయామి భావనయా ఆత్మసంస్కారం సమర్పయామి సర్వోపచార పూజాన్ సమర్పయామి అనజా పూజా భగవతి సర్వాత్మ సర్వం శ్రీ మాంగళ్య గౌరీ దేవతాజా ప్రీయతాం తత్సత్ బ్రహ్మార్పణమస్తు. అమ్మవారి యొక్క మాంగళ్య ధారణ చేసే మాంగళ్య గౌరి దేవత మీ వద్దకు వస్తూ ఉన్నది. ఆ పళ్ళెం తాకి నమస్కారం చేసుకోండి. అందులో కన్యాదాన దక్షిణ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే మీ యథాసౌకర్యంగా దక్షిణ పెట్టి నమస్కారం చేసుకోవచ్చు.
అమ్మవార్లకి స్వామివారి చేత మాంగళ్య ధారణ చేయించడం జరుగుతున్నది. కావున అందరూ కూడా మాంగళ్య ధారణ ముహూర్తాన్ని శ్రద్ధగా తిలగించి స్వామివారికి దివ్యాశీస్సులకు పాత్రులు కావలసిందిగా మరీ మరీ తెలియజేయడం అనేది. ఓం ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వమిదం జగత్ ధ్రువాః పర్వతా ఇమే ధ్రువో రాజా విషామయం ఇహైవైధిమా వ్యధిష్ఠాః పర్వత ఇవ విచాచలిః ఇంద్ర ఇవేహ ధ్రువస్తిష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభితిష్ఠభృతన్యతః అధరే సంతు శత్రవః ఇంద్ర ఇవ వృత్రః తిష్ఠా అపః క్షేత్రాణి సంజయన్ ఇంద్ర ఏణమధీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాభిబ్రువన్ అయం చ బ్రహ్మణస్పతిః. హరోహర 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 పుణ్యపాత్రం మధోఃపూర్ణం దదాతి మధుజోధానేతి ఏకదా బ్రహ్మణ ఉపహనతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. కర్పూర ఆనంద సన్మంగళ సమర్పయామి రక్షాం ధారయామి నమస్కరోమి. హరోహర 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 హరోహర. ఓం ప్రజాపతి స్త్రియామితః ముష్కయోర్దదాత్సవం కామశ్చదుత్యమానందం తస్యాత్మే బాధయేహపా మోద ప్రమోద ఆనందః ముక్తయోర్నిహితస్సవః కృత్యేవ కామశ్చదుత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే మనసశ్చిత్సమాకోదిం వాచస్సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య యశస్త్రీతాం మయే యదాహమత్యాత్ర వక్షస్త్రియై పుమాన్ యదా స్త్రీత్వజపగుంజ ప్రియే ప్రియా ఏవం భగత్కృప్యాని యజ్ఞస్యకాంద ప్రియః యదాకే యజ్ఞర్వదతే తథేతి వాయురాహదత్ అంతేతి సత్యం చంద్రమాః ఆదిత్య సత్యమామితే ఆపత్స సత్యమాపరన్ యశో యజ్ఞస్య దక్షిణా కామ సమృద్ధ్యతాం. మేకామ సమృద్ధ్యతాం. యజః ముష్కయోర్దదాత్సవం కామశ్చదుత్యమానందం తస్యాగ్నే బాధయేహపా మోద ప్రమోద ఆనందః ముష్కయోర్నిహితస్సవః వృత్తే భగామకృత్యాని దక్షిణానాం ప్రతిగ్రహే
मनसचित्समागोदिं वाचसत्यमधीमहि पशूनां रूपमन्नस्य यशस्त्रीत्रयदाम्बये यदाहमत्यात्रभग्यस्त्री पुमाने यदात्रेतुभ्यशुभगुंसप्रिये प्रिया एवं भगत्कृत्यानि यज्ञकाम्यप्रियः इदामे चित्तिर्वदति तथेति वायुराह तत् अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमामते आपश्यत्सत्यमाभरन् यतो यज्ञत्यदक्षिणा शवो मेकामत्समृध्यताम् पशवो मेकामस्समृध्यताम् हरोहर 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 प्रजापति स्त्रियामिदः मुक्तयोर्दात्सपम् कामस्य तृप्तिमानन्दम् तस्या आग्ने बाधयेहवा मोद प्रमोद आनन्दः मुक्तयोर्निहितस्तवः कृत्येव कामकृत्यानि दक्षिणानां प्रतिग्रहे मनसचित्समागोदिं वाचसत्यमधीमहि पशूनां रूपमन्नस्य यशस्त्रीत्रयदाम्बये यदाहमत्यात्रभग्यस्त्रिये पुमान् यदात्रेतुभ्यशुभगुंसप्रिये प्रिया एवं भगत्कृत्यानि यज्ञकाम्यप्रियः तदेति वायुराह तत् अन्तेति सत्यं चन्द्रमाः आदित्यः सत्यमोमिति आपश्यत्सत्यमाभरन् यजो यज्ञत्यदक्षिणा यज्ञो मेकामत्समृध्यताम् हरोहर 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 यज्ञो मेकामत्समृध्यताम् समृध्यताम् कामः समृध्यताम्
శృంగారలహరి శ్రితజనశుభకర శృంగారలహరి శ్రితజనశుభకర అంగజాది కమలం శరియే అఖిలాగమ సన్నుత భృంగజ గుణకరుణా రసవాణీయే లింగరాజవచన పూజిత సా రిసనిప సనిప మగమప గామ పని శృంగారల హరి శ్రితజన శుభకర అంగజాది కమలం శకరియే అఖిలాగమ సన్నుత భృంగజ గుణ కరుణారస వాణీయే లింగరాజవచన పూజిత సా రిసనిప సనిప మగమప గామ పని శృంగారల హరి శ్రితజన శుభకర సంగీత పూజాలనీతి ఏకద బ్రహ్మణ ఉపహరతే ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి పురాణమంగళనీరాజనందర్శయామి నమస్కరోమి. హరో హర హరో హర హరో హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. సంగీత